ఈ 4 వారాల స్టే తర్వాత ఏం జరగబోతుంది అంటే ఈ లోపే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఏమైనా ఉందా? అయితే మెరిట్స్ ఏం జరిగింది? అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా ముఖ్యంగా అందరికీ తెలిసే జరుగుతుంది. అందరికంటే ఆల్ పార్టీస్ మెయిన్ లీడర్లు, సీఎం, ప్రతిపక్ష నాయకులు, రెడ్డి అగ్రవర్ణ నాయకులు ప్రతి ఒక్కరికి తెలిసే జరుగుతుంది. తెలియకుండా జరగడం లేదు. అందరికీ తెలుసు. ఇది ఏం తెలుసు కాదు, వీళ్ళు ఓన్లీ బీసీలు అనే వాళ్ళు ఓట్లేసే యంత్రాలు మాత్రమే, వీళ్ళకి అధికారం ఇవ్వకూడదు. ఇది అస్సలు పాయింట్. ఓన్లీ యంత్రాలు, వీళ్ళు ఓట్లేసే యంత్రాలు మాత్రమే. ఇది వీళ్ళకు సర్పంచులు కావద్దు, ఎంపీటీసీలు కావద్దు, ఏం కావద్దు గ్రామాల్లోనే ముఖ్య ఉద్దేశం. అదే అమలు చేస్తున్నారు వాళ్ళు. మనకు అర్థం అవుతలేదు, బీసీ నాయకులకు అర్థం అవుతలేదు, ఎవరికి అర్థం అవుతలేదు. ఇంకా వాళ్ళ దగ్గర అన్న అని పోతున్నారు తప్ప అస్సలు అర్థం కావడం లేదు. అసలు మీరు అందరికీ తెలుసు, ఐఏఎస్లకు తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఎందుకు తెలియకుండా ఒక్కవేళ కనుక తెలిస్తే రాజ్యాంగబద్ధంగా జరిగితే కోర్టులో సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పడం అంటే అర్థం ఏంటి అంటే తెలిసే జరుగుతుంది, మోసపూరితమైన కుట్ర కాబట్టి జడ్జి గారికి సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు కోర్టు ఓన్లీ ఎన్నికల ప్రాసెస్ ఆపారా? జీవో 9 మొత్తానికి కొట్టేశారు. జీవో 9 ఆపారు. అది ఏం జరుగుతుంది అనేది స్టే ఇచ్చారు కదా. ఇప్పుడు అసలు వాస్తవానికి ఇదంతా కుట్రపూరితమైన చర్యనండి. ప్లాన్ ప్రకారం చేస్తున్నది ఇది. మేము ఇచ్చాం కానీ కోర్టు అడ్డుకుంది. ఇలా చెప్పడానికి 100% కుట్రపూరితమైన చర్య. అంటే ప్రభుత్వం చెప్తున్నారు మేము ట్రిపుల్ టెస్ట్ విధానం అవలంబించాము. ఇప్పుడు ఒక మాట చెప్పనండి, ఒక్క మాట, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మీరు అడిగితే వాళ్ళు అడుగుతారంటారు. ఎవరు సొమ్ము అండి? ఎవరు సొమ్ము? ఎవరు అడుగుతున్నారు? మీ తాత ఆస్తి అడుగుతురా? పాస్ చేయండి, బిల్ పాస్ చేయండి. జనాభా ప్రాతిపదికన ఎవరు సొమ్ము అడుగుతున్నారు? ఇప్పుడు కీలకమైన పాయింట్ ఏంటంటే సార్, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎలక్షన్స్ లో మన రిజర్వేషన్ల ప్రకారం చూసుకుంటే మనకి 42% ఇప్పుడు ఏదైతే పెంచారో ఈ జనాభా లెక్కల ప్రకారం అంటే 2024 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అదే ఎన్నికల కమిషన్ ఎస్సీ ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలా ఇస్తారని కూడా ఎస్సీ ఎస్టీల ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది. ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు అనే వరకు 50% దాటదు అంటున్నారు కదా. 50% అనేది పాస్ చేయండి, బిల్ పాస్ చేయండి, పార్లమెంట్ లో పాస్ చేయండి. బీజేపీ నాయకులు ఉన్నారు కదా, పాస్ చేస్తే తప్పేముంది? ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి తప్పేముంది? వాళ్ళ సొమ్ము వాళ్ళకి మీకేమో కడుపు నొప్పి. ఇది 60 years నుంచి కాన్స్టిట్యూషన్ లో నడుస్తుంది బీసీ వాళ్ళ గురించి ఈ సమ్మె. ఎక్కడ మనకు న్యాయం జరిగింది? ఇప్పుడు మనం 2025 డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం. ఇంకా మనం బీసీ రిజర్వేషన్లను ఇంకా పోరాడుతూ ఉంటే ఇంకెప్పుడండి? 60 years అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పటికైనా ప్రజలు తెలుసుకుని, బీసీ నాయకులు కూడా తెలుసుకుని, దీన్ని మైండ్లో పెట్టుకుని దీని ప్రకారంగా వాళ్ళ ఒక సమ్మెను ఉద్దేశపూర్వకంగా అమలుపరచాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సభ అంటే ఏ విధంగా ఒకవేళ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసినా ఇప్పుడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళినా ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇది ముందుకెళ్ళే లేదు. ఇది 100% 42 అమలు కాదని తెలుసు. తెలిసి కూడా ఇలాంటి డ్రామా చేస్తున్నారంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యలు ఇవి. అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినా జరగదు. 42% అమలు కాదని అందరికీ తెలుసు. కానీ డ్రామా పిచ్చోళ్ళని చేయడానికి, బీసీలను పిచ్చోళ్ళని చేసే చర్య తప్ప ఇంకొకటి కానే కాదు. 100కు 1000%. అంటే నిన్నటి వరకు కొంచెం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా ఉంది అని చెప్పి కొన్ని వార్తలు వినపండి. ఒక్కసారిగా ఇవాళ ఏం మారిపోయింది? ఏ మెరిట్స్ బాగా స్టే విధించేలాగా వచ్చిందంటారు? మెరిట్స్ లో రీజనబుల్ ఎవిడెన్సెస్ ఏమీ సబ్మిట్ చేయలేదు. సో దాన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది ఇంకా? సో దాని ప్రకారం రీజనబుల్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు బీసీ నాయకులు అవ్వచ్చు, మన గవర్నమెంట్ అవ్వచ్చు, దాన్ని పార్లమెంట్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా కొన్ని ఎవిడెన్సెస్ మనకి హైకోర్టు వరకు తీసుకురావాలి. అది జరగలేదు. ఇదే మీరు అన్నట్టు ఎస్సీ వాళ్ళకి 2016 ఆ టైంలో ఎంత స్పీడప్ చేశారో, బీసీలకి 60 సంవత్సరాల నుంచి ఇదే అన్యాయం జరుగుతుంది. ఇందులో ఎటువంటి మార్పు ఇప్పటి వరకు లేదు. ప్రయత్నం చేశాం. ఠాగూర్ సినిమాలో వచ్చి మేము చాలా ప్రయత్నం చేశాం కానీ ఏం చేయలేకపోతున్నాం అంటారు. అదే జరిగింది. ఇంతకు మించి ఏమి లేదు ఇక.